మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే మెగా డాక్టర్ నిహారిక మాత్రం హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. దీంతో ఈమె నిర్మాతగా మారి ఎన్నో వెబ్ సీరీస్‌లను అలాగే షార్ట్ ఫిల్మ్స్ కూడా నిర్మించారు. ఇక మొదటిసారి నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ నుంచి కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఒక గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమాలో సుమారు 11 మంది కొత్త కుర్రాళ్ళు నటించారు. వీరందరినీ కూడా నిహారిక ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా గోదావరి జిల్లాలోని ఓ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో భారీ స్థాయిలో ఈ సినిమాకు ఆదరణ రావడమే కాకుండా లాభాల బాటలో కూడా దూసుకుపోతుంది. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై 15 రోజులు అవుతున్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ అందుకోవాలంటే 3.25 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా మంచి టాక్ రావడంతో పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్కు వెళ్లి ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 15 రోజులకు గాను 8.20 కోట్ల రూపాయలు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్ తో పాటు 4.95 కోట్ల రూపాయలు లాభాలను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది కమిటీ కుర్రోళ్ళు మూవీ. నిర్మాతగా నిహారిక తన మొదటి సినిమాతోనే ఈ స్థాయిలో లాభాలు అందుకున్నారంటే మామూలు విజయం కాదని చెప్పాలి. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె పింక్ ఎలిఫెంట్ బ్యానర్ నుంచి మరిన్ని అద్భుతమైన సినిమాలు రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.